హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్, ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ బార్ కౌన్సిల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, రెనోడ్ పర్సనాలిటీ అండ్ ఆల్సో ఆస్ట్రాలజర్ ఫణీంద్ర భార్గవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? గుడ్. భార్గవ్ గారు, ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అబ్బాయి కూడా అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, బట్ ఎందుకు ఇంత ఇన్స్టెంట్గా డివోర్స్లు అవుతున్నాయి? మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఏమని అనుకుంటున్నారు చెప్పండి. మంచి క్వశ్చన్ ఇచ్చింది. ఈ మధ్యకాలం లోపల ఏ మ్యారిటల్ లైఫ్ మ్యాక్సిమం 2-3 years కంటే ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వెరీ సిల్లీ రీజన్స్. వాస్తవం చెప్పాలంటే అది పెద్దది కాదు, కానీ అది పెద్ద సమస్యగా మారుతుంది. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి విషయం లోపలికి వస్తే, అబ్బాయి పెళ్ళికి ముందు నా భార్య ఈ విధంగా ఉండాలి. ఎస్పెషల్లీ అంటే వాట్ వీఆర్ గోయింగ్ టు, అంటే మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ మనసుని బట్టే మేము చెప్పేది. ఇది మేమేదో డైరెక్టర్లమో మేము కథ స్క్రీన్ ప్లే కాదు. మా దగ్గరకు వచ్చిన ఏది స్టోరీస్ ఉంటాయో ఆ స్టోరీస్నే మేము ఒకటి చెప్తున్నాం. ఆ స్టోరీస్ కమింగ్ జనరేషన్ ఇది చేయకండి అని. ఒక అమ్మాయి అబ్బాయిని ఏ విధంగా ఊహించుకుంటుంది అంటే, మరీ సినిమా యాక్టర్లక కాకుండా కూడా ఒక స్లిమ్గా ఉండాలి, అంటే ఒక స్లిమ్గా ఉండాలి. సరే ఎంటికల్ అంటే మీన్స్ ఎంటికల్ ఉన్నా లేకున్నా గుడ్ లుక్ ఉండాలి, లేకుంటే గుడ్ బిహేవియర్ ఉండాలి, గుడ్ యాటిట్యూడ్ ఉండాలి. ఒక అంటే స్మోకర్ ఉండొద్దు, ఒక డ్రింకర్ ఉండొద్దు, ఒక నాన్ ఆల్కహాలిక్, లేకుంటే డీసెంట్ అంటే ఇవన్నీ కూడా చెప్పాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా అమ్మాయి కోరికలు ఉంటాయి. అబ్బాయి కూడా అమ్మాయి పట్ల ఏం కోరికలు ఉంటుంది? మోడ్రన్ డ్రెస్సెస్ వేసుకోవాలనో, లేకుంటే స్కర్ట్స్ వేసుకోవాలనో, బిక్నీలు వేసుకోవాలనో అన్నట్టు ఉండదు. అబ్బాయి కూడా ఒక జడ వేసుకొని ఒక అంటే, ఎందుకంటే ఒక కల్చర్, వాళ్ళ కల్చర్ ప్రకారం ఆ అమ్మాయి ఉండాలి అనుకుంటుంది. వాళ్ళ కల్చర్ ప్రకారం ఏదైతే కమ్యూనిటీ, క్యాస్ట్, రేసిజం ఉంటుందో ఆ కమ్యూనిటీ ప్రకారం, లేకుంటే వాడు ఊహించుకుంటాడు. ఒక ఊహలు రాని అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్క మొగానికి. ఒక అబ్బాయి ఊహించుకుంటాడు, అదే విధంగా అమ్మాయి కూడా ఊహించుకుంటుంది. ఆ ఊహించుకున్న సందర్భం లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి నచ్చడు, అయినప్పటికీ కూడా యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే నా భర్తని ఈ విధంగా ఉంచుకోవాలి అని, నా భర్తను. ఎందుకంటే అప్పటికే అమ్మాయి ఏజ్ 30-32 అవుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే 10-15 మ్యాచెస్ చూసినాక కూడా ఏది వర్కౌట్ కాదు. అట్లీస్ట్ ఇదన్నా చేసుకుందాము అన్న సందర్భం లోపల అబ్బాయిని చేంజ్ చేసుకుందామని అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. ఇది నేను ఇద్దరికి చెప్తున్నా. అబ్బాయి కూడా పెళ్లి చేసుకున్నాక అమ్మాయికి కొన్ని కోరికలు ఉంటాయి. అబ్బాయి ఒక ఫార్మల్ ప్యాంట్ వేసుకోవాలి అంటే వాడు ఫార్మల్ వేసుకోడు, వాడు టైట్ జీన్స్ వేస్తాడు. వాడు స్నానం చేసినాక తుడుచుకున్న టవల్ను మంచం మీద వేస్తాడు. అమ్మాయికి నచ్చదు, ఒక దండం మీద ఇయ్యి అంటది. 1 day 2 day 3 day ఒక కంటిన్యూ అదే సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. అబ్బాయి జాబ్ పోయి వస్తాడు. జాబ్ పోయి వచ్చేవరకు అమ్మాయి ఏదైతే ఉన్నదో హౌస్ వైఫ్, అమ్మాయి ఏదైతే ఉన్నదో నైటీ మీద ఉండడం, పడుకొని ఉండడం, అబ్బాయి రాంగ్ అండ్ రిసీవింగ్ లేకపోవడం. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసే ఉంటారు, అమ్మాయి అబ్బాయి కలిసే ఉంటారు. ఎవరుండరు, మళ్ళీ ఇన్లాస్ ఎవరుండరు. ఆ ఉన్న సమయం లోపల ఇంటికి రాగానే ఏదో తినడానికి స్వీటో హాటో వాడు ఎక్స్పెక్ట్ చేస్తే, అంత లాంగ్ జర్నీ చేసి వచ్చి భార్య ఒక నీళ్ళు ఇచ్చినా కూడా పొద్దు నుండి చేసిన వర్క్ అంతా కూడా వాడు పోతుంది. కానీ అమ్మాయి ఏం చేస్తుంది? రాగానే పొద్దున్నే మీ అమ్మ ఫోన్ చేసింది ఎందుకో, ఏమో మామూలు తిండి పెట్టలేదట, చెప్పుకున్నావా నువ్వు? ఈ విషయం అలసటతో ఇద్దరు ఉన్నప్పుడు కూడా అట్లాంటి డిస్కషన్స్ అనేవి చేయొద్దు, బట్ అవన్నీ చేస్తున్నారు. అంటే సిల్లీ రీజన్స్. దీనిలో ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు చెప్పిన దాంట్లో ఉన్నదా? అమ్మాయి ఏం చేస్తుంది? విత్ ఇన్ 3 months లోపల డిసైడ్ అయిపోయింది, వీడి బిహేవియర్ యాటిట్యూడ్ చేంజ్ అవుతలేదు. వాడు తుడుచుకున్న టవల్ ఏదైతే ఉన్నదో వాడు దండం మీద వేస్తులేడు, వాడు మంచం లేస్తుండే, అది నాకు నచ్చదు. అమ్మాయి ఓసిడి. వాడు కాళ్ళు కడుక్కోడు, వాష్రూమ్ పోయి వచ్చి కాళ్ళు కడుక్కోడు. వాడు అన్నం తింటాడు, ఇష్టం ఉన్నట్టు తింటాడు, ప్లేట్ అంతా ఇష్టం ఉన్నట్టు, ప్లేట్ తెల్లగా ఉండదు, టేబుల్ మేనర్స్ లేదు అంటది. ఈ అమ్మాయి విషయం లోపల నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసుకున్నా, నా భార్య, నేను చేసుకునే భార్య మంచిగా చీర కట్టుకుంటే ఏది తెలుగుంటే ఆడపరచు లెక్క ఉంటుంది అంటే, పొద్దున లేస్తే ఈ విధంగా ఉన్నది, నేను దీంతో ఉండలేను అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది లేదు. అంటే ఇప్పుడు ఒక పెళ్ళికి పోవాలి అనుకుంటారు, పెళ్ళి 11ంటికి పెళ్ళి ఉంటుంది. అమ్మాయి 10:30కు రీచ్ అవుతుంది, 10:30కు రెడీ అవుతుంది, 1 hour జర్నీ. అమ్మాయి 11ంటికి పెళ్ళి అయితే 10:30కు రెడీ అవుతుంది, వాడు బండి తోడుకుంటే అమ్మాయిని తీసుకుపోవాలి. ఆ సందర్భం లోపల వానికి ఏమనిపిస్తుంది? అది మళ్ళీ క్లోజ్ రిలేటివ్ మ్యారేజ్. చాలా ఉంటాయి ఇలాంటివి. ఇది చిన్న ఇష్యూసా పెద్ద ఇష్యూసా?
అంటే 1, 2 అంటే చిన్నవి, కానీ ఇట్లాంటివి 10 అంటే పెద్దది. కంటిన్యూ ప్రాసెస్ లోపల ఇవన్నీ కూడా. అవును. అబ్బాయికి అమ్మాయి ఇది రియల్గా అమ్మాయి కూరలు వండుతుంది, వానికేమో పొడి పొడి ఇష్టం, అమ్మాయి మెత్తగా వండుతుంది, పప్పు వండుతుంది. ఇది రియల్గా వాడు క్లయింట్ చెప్పుకొని ఏడుస్తుండు, పప్పులో ఉప్పు తక్కువ ఉంటుంది, ఉప్పు తక్కువ ఉన్నట్టు నేను తింటున్నా కదా, నేను తిన్నప్పుడు నీకు తినడానికి ఏం బాధ, నాకు నచ్చింది. దానికి డివోర్స్ దాకా ఎందుకన్నా ఏడవడం కూడా ఎందుకు? ఇప్పుడు ఇద్దరు కలిసి వంట చేసుకుంటే అలా కాదు, నాకు ఇలా వండితే నచ్చుతుంది అని చెప్పుకొని ఆ భార్య వినండి, సేమ్ క్వశ్చన్ వేస్తే నా భార్య నన్ను కిచెన్లోకి రానియదంటది. ఓహో, అదొకటి. వాడు హెల్ప్ చేద్దామన్నా కూడా చేయనియదు. ఓసిడి అంటే లేదు, ఈమె కన్నా మంచిగా వానికి ఉండొచ్చు, ఈ అమ్మాయి కన్నా ఈ అబ్బాయికి మంచిగా ఉండొచ్చు. ఒకసారి నువ్వు ఉన్నావు అనుకో, మళ్ళీ నేను తక్కువ అవుతా కదా, డిగ్రేడ్ అవుతా కదా, కాబట్టి నేను వండిందే నువ్వు తినాలి. దీనిలో రీజన్ ఉన్నదా చెప్పండి? అమ్మాయి అబ్బాయికి తెలియకుండా మొబైల్లో 2 సిమ్ములు మెయింటైన్ చేస్తుంది. ఇది నిజంగా మీ దగ్గరకు వచ్చిన కేసా? ఓహో, ఓకే. ఇప్పుడైతే కల్పితంగా చేసుకున్నా ఒకళ్ళు చేద్దామన్నా కూడా సొసైటీలో అయితులేవో ఇవన్నీ. ఇవన్నీ రియల్ స్టోరీస్ ఏమా. ఏం రాయాలి చెప్పండి? డైవర్స్ పిటిషన్లు ఏం రాయాలి? మై వైఫ్ ఈజ్ నాట్ కుకింగ్ ఫుడ్ ప్రాపర్లీ, ఇవన్నీ రాయాలనా? చాలా సిల్లీగా ఉంటుంది. అదే ఈ రోజుల్లో మొన్న పెళ్లి చేసుకోవడానికి 1-2 సంవత్సరాలు కష్టపడిన వాళ్ళు డివోర్స్ తీసుకోవడానికి 10 రోజులు కూడా ఆలోచించడం లేదు. అది అంటే ఈ విషయాన్నే వీఆర్ ట్రయింగ్ టు ఎలాబరేట్లీ టు ద సొసైటీ షుడ్ నాట్ డూ దిస్ ప్రాసెస్. మై మెయిన్ కాన్సెప్ట్ ఫ్యూచర్ లోపల మన భారతదేశంలో ఉన్నా లేకున్నా తెలంగాణ రాష్ట్రంలో ఫ్యామిలీ కోర్ట్ అబాలిష్ కావాలనేదే మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు స్పెషల్ కోర్ట్స్ పెడుతుండ్రు, పోక్సో కోర్ట్ అని, అంటే సెక్సువల్ హరాస్మెంట్, చెక్ బౌన్స్ అని, మళ్ళీ తర్వాత ఏది ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ అని, ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్ అని పెట్టిండ్రు. కానీ ఏ కోర్టులు ఉన్నా లేకున్నా ఫ్యామిలీ కోర్ట్ అనేది ఉండదు. అంటే భార్యాభర్తలు అందరూ కలిసి ఉండాలనేది నా కాన్సెప్ట్. ఎరాడికేషన్ ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్స్. జడ్జెస్ కూడా చాలా బాధపడతారమ్మా. చాలా జడ్జెస్ ఎంత మెంటల్గానే అవుతారు అంటే, ఈ ఎస్పెషల్లీ మ్యాట్రిమోనీ కేసులల్లో వాళ్ళు ప్రతి ఒక్క కపుల్ని చూసినప్పుడల్లా వాళ్ళ బ్రదర్నో, సిస్టర్నో, డాటర్నో ఊహించుకోవాల్సి వస్తున్న సిచ్యువేషన్. ఏది జడ్జిమెంట్ ఇయ్యలేరు. ఏమి ఇస్తారు జడ్జిమెంట్ చెప్పండి? విడిపోవాలి అంటారా? కాదు. కాబట్టి ఎస్పెషల్లీ ఈ యొక్క మ్యాట్రిమోనీ ఇష్యూ లోపల అమ్మాయి అబ్బాయి టేస్ట్, లైక్స్, డిస్లైక్స్ ముందే చెప్పుకోవాలి. లేదు ఇదే లైఫ్ అనుకొని అంటే కంటిన్యూ చేయాలి. ఓకే. ఇవన్నీ కూడా పిటిషన్లలో రాసి కూడా వేస్ట్. అంటే ఏ విషయాలలో వీళ్ళు కాంప్రమైజ్ అవుతారు, ఏ విషయాలలో కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా లేరు అనే విషయాలు కూడా వీళ్ళు పెళ్లికి ముందే డిస్కస్ చేసుకుంటే బెటర్. పెళ్లికి ముందు డిస్కషన్, పెళ్లికి ముందు ఇద్దరు కూడా హీరో హీరోయిన్ లెక్కనే కనబడతారు. అవును. పెళ్లి తర్వాతనే వస్తుంది ఇదంతా. కాబట్టి పెళ్లి తర్వాత ఏదైతే ఉందో నువ్వు అడ్జస్ట్ అవుతూనే పోవాలి. అమ్మాయి అయినా అడ్జస్ట్ కావాలి, అబ్బాయి అయినా అడ్జస్ట్ కావాలి. లేదు అంటే కంటిన్యూ కావాల్సిందే. విడాకులు అనే సమస్యతోటి ఇవాళ ఇక్కడ విడాకులు చేసుకున్నావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తా ఈ ఒక్క టాపిక్ లోపల. నువ్వు ఒక స్కూల్లో జాయిన్ అయినావు అమ్మా, ఒక స్కూల్లో 7th క్లాస్లో జాయిన్ అయిన అమ్మాయి ఉంటుంది. ఆ స్కూల్లో 7th క్లాస్ ఫెయిల్ అయింది. 7th క్లాస్ ఫెయిల్ అయింది. 8th క్లాస్ పోతుందా? వెళ్ళదు. వాళ్ళ ఫాదర్కి స్కూల్లో నా బిడ్డ ఫెయిల్ అయింది కదా అని వేరే స్కూల్లో జాయిన్ చేస్తాడు. ఏ క్లాస్లో జాయిన్ చేసుకుంటాడు? అయినా 7th లోనే చేయాల్సి వస్తుంది కదా. ఎందుకమ్మా? ఫెయిల్ అయింది కదా. అంటే ఇక్కడ ఒక భర్త దగ్గర ఫెయిల్ అయినప్పుడు ఇంకో భర్త దగ్గర పాస్ అవుతావమ్మా? కరెక్ట్. అంటే మళ్ళీ మొదటి నుంచి మొదటి నుండి లైఫ్ స్టార్ట్ చేయాల్సిందే కదా. అబ్బాయి అదేదో పాత స్కూల్లో నేను లైఫ్ స్టార్ట్ చేస్తే పాత ఫ్రెండ్స్ ఉంటారు, పాత మెమరీస్ ఉంటాయి, గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు. కొత్త స్కూల్లో ఏముంటుంది? మళ్ళీ అంతా కొత్తగానే. అక్కడ నువ్వు నచ్చకపోవచ్చు, స్కూల్లో నీ బిహేవియర్ నచ్చకపోవచ్చు, నీ యాటిట్యూడ్ నచ్చకపోవచ్చు. పాత స్కూల్లో అట్లీస్ట్ 1 year యాక్సెప్ట్ చేసిండు, దే విల్ కంటిన్యూ యువర్ రిలేషన్. కాబట్టి సెకండ్ మ్యారేజ్ వరకు వెళ్ళకండి. ఏదేమున్నా ఫస్ట్ మ్యారేజ్ లోనే చూసుకోండి. ఇప్పుడున్న సినారియో ఫస్ట్ మ్యారేజ్ ఈజ్ ఎ ట్రయల్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ ఈజ్ ఎ ట్రయల్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ మే బి ఏ రియల్ మ్యారేజ్. ఓకే. చాలా బాగా చెప్పారు. ఉన్నదే చెప్పారు యాక్చువల్గా. సో మీ అభిప్రాయాలని మాకు షేర్ చేస్తున్నందుకు, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, అలాగే ఎంత క్లారిటీతో ప్రొసీడ్ అవ్వాలి, ఇలాంటి విషయాలు కూడా మాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ భార్గవ్ గారు.